హాయ్ అందరికీ. నిన్న ఈవినింగ్ మాకైతే బిర్యానీ తినాలనిపించింది. ఇంకా నేను మా చెల్లి ఇంట్లోనే చేద్దామని చెప్పి మా డాడీని చికెన్ తీసుకురమ్మన్నాము. 1 కేజీ చికెన్ తీసుకొచ్చారు మా డాడీ. ఇంకా మేము బిర్యానీకి కావాల్సినవన్నీ అరేంజ్ చేసి పెట్టుకొని ఇంకా నేను మా చెల్లి కూర్చొని మంచిగా వీడియో తీసుకుంటూ మిక్సింగ్ అయితే స్టార్ట్ చేశాము. బిర్యానీ ప్రాసెస్ అందరికీ తెలిసిందే కదా. చికెన్ మంచిగా వాష్ చేసేసుకొని అందులో ఉప్పు, కారం, పసుపు, గరం మసాలా, అల్లం పేస్ట్, కొత్తిమీర, పుదీనా, ఫ్రైడ్ ఆనియన్స్, ఇంకా పెరుగు, ఒక లెమన్, సరిపడా ఆయిల్ కూడా యాడ్ చేసేసి మంచిగా మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. మాకు టైం ఉంది కాబట్టి 2 అవర్స్ అయితే పక్కన పెట్టాము. ఇంకా వండడం అయితే స్టార్ట్ చేసేసాము. ఫస్ట్ అయితే చికెన్ పొయ్యి మీద పెట్టేసి ఇంకో సైడ్ రైస్ కోసం వాటర్ పెట్టి అందులో బిర్యానీ స్పైసెస్, సాల్ట్, ఇంకా 2 లెమన్ పీసెస్ కూడా వేసాము. ఎందుకంటే రైస్ పొడిగా వస్తుందంట. ఇంకా అందులోనే కొత్తిమీర, పుదీనా కూడా వేసేసి ఆ తర్వాత రైస్ వేసి ఒక 70% రైస్ని కుక్ అవ్వనివ్వాలి. ఇంకా తర్వాత ఆల్రెడీ చికెన్ కూడా కొంచెం ఉడికిపోయి ఉంటుంది కదా, దానిపైన ఈ రైస్ అంతా కూడా వేసి ఇంకా పైన నుండి కొత్తిమీర, పుదీనా, ఫ్రైడ్ ఆనియన్స్, ఇంకా ఫుడ్ కలర్ కూడా యాడ్ చేసాము. చాలా బాగుంటుంది చూడ్డానికి కలర్ వేస్తే. ఇంకా తర్వాత 2 స్పూన్స్ నెయ్యి కూడా వేసేసి మూత పెట్టి పైన బరువు పెట్టేసి దమ్ పెట్టేయాలన్నమాట. ఒక 10 మినిట్స్ హై ఫ్లేమ్లో పెట్టి ఒక 20 మినిట్స్ లో ఫ్లేమ్లో పెడితే బిర్యానీ అయితే పర్ఫెక్ట్గా కుక్ అయింది. మంచిగా పొడి పొడిగా వచ్చింది. ఇంకా టేస్ట్ అయితే నిజంగా మీరు నమ్మరు ఎంత బాగుందో అసలు. బాయ్ బాయ్.